మా ప్రయాణం మొదలైంది. చాలామంది ఈ మధ్యకాలంలో ఈ సొరంగం వీడియో చూసే ఉంటారు. ఆ సొరంగంలో ఒక అబ్బాయి పడిపోయి చనిపోయిన తర్వాత అక్కడ ఒక సొరంగాన్ని గుర్తించినట్టు చాలామంది వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం. అది మన మహబూబ్ నగర్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి మన జడ్చెల్ల దాటిన తర్వాత గంగాపురం అన్నీ దాటుతూ వెళ్ళాలి. దాదాపు ఒక గంటన్నర ప్రయాణం అయితే ఉంటుంది. గంటన్నర ప్రయాణం తర్వాత మనం ఈ గుండానికి చేరుకోవడం జరిగింది. ఈ కనిపిస్తుంది కదా ఈ గుండంలో, ఈ గుండానికి ఎప్పుడు ఇట్లా నీళ్లు ఫుల్గా ఉండేవన్నమాట. ఒకసారి ఏమైందంటే ఈ వీడియోలో కనిపిస్తున్నాడు బాబు ఆడుతూ పాడుతూ సొరంగన ఒక కాలు మధ్యలో పెట్టి ఆ సొరంగంలోకి అయితే పడిపోవడం జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి మోటార్లు పెట్టి ఈ బావిల నుంచి నీళ్ళను బయటికి తీసి ఆ బాబును బయటికి తీయడం జరిగింది. చూస్తున్నారు కదా నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో. అప్పుడు కొన్ని నీళ్ళతో ఉన్నప్పుడు చాలామంది ఈ విధంగా స్నానాలు చేసేవారు. తర్వాత ఏమైందంటే నీళ్లు కొన్ని ఎక్కువ కావడంతో ఈ వీడియోలో ఒక లాస్ట్కి ఒక బాబు అక్కడ మనకు ఆ చెట్టులాగా అనిపిస్తుందిగా మెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర ఒక బాబు అక్కడి నుంచి స్వర్గం లోపలికి పడిపోతాడు. నమస్కారం అండి. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలని మేము మహబూబ్ నగర్ నుంచి రావడం జరిగింది. ఆలయ స్థల పురాణం చెప్తామండి. ఓం శ్రీ శివాయ గురవే నమః. పూర్వం త్రేతాయుగంలో రాముడు రావణాసుని సంహరించిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక నీడ వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి రాముడు తన కులగురు అయినటువంటి వశిష్ఠుని అడిగాడు. అందుకు వశిష్ఠుడు చెప్తాడు, రావణాసుడు ఎంత రాక్షసుడైనప్పటికీ కూడా బ్రాహ్మణుడు నిత్యము శివారాధన చేస్తుండేవాడు. అటువంటి బ్రాహ్మణుని మనం హరించడం జరిగింది. కాబట్టి బ్రహ్మహత్యా పాతకం అనేది నీకు చుట్టుకుంది. కాబట్టి ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం తొలగిపోవడం కోసం నువ్వు ఈ యొక్క స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే కనుక ఈ యొక్క బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందని చెప్పి తన కులగురు అటువంటి వశిష్ఠుడు చెప్పాడు. ఆ విధంగా రాముడికి ఈ స్థలంలో చెప్పడం చేత రాముడు ఈ స్థలంలో ఉన్నప్పుడు రాముడు తపస్సు చేస్తాడు. రాముడి యొక్క తపస్సును మెచ్చి భూగర్భంలోంచి ఉద్భవించినటువంటిది ఈ యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి స్వయంభూ శివలింగం. అటువంటి శివుణ్ణి రాముడు ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత మరి స్వామివారిని అభిషేకించడానికి జలం లేకపోవడం చేత రాముడి యొక్క వారి అంబుల పొదలో నుంచి ఒక బాణాన్ని సంధించడం జరిగింది. ఆ యొక్క బాణం 7 గుండాలుగా ఏర్పడుతూ లోపల నుంచి స్వరంగ మార్గం ద్వారా కాశీ వరకు కూడా వెళ్ళడం జరిగింది. కాశీ గంగాజలం ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి గంగాజలం చేత రాముల వారు స్వామివారిని అభిషేకించారు. రాముడు ప్రతిష్ఠించడం చేత ఈ యొక్క దేవాలయానికి స్వామివారికి రామలింగేశ్వరుడు అనేటువంటి నామం. గుండాలు ఉన్నాయి కాబట్టి గుండాలు అనేటువంటి నామం. స్వయంగా ఇక్కడ శివాలయం అయినప్పటికీ స్వయంగా అమ్మవారు ప్రత్యక్షంగా శిలారూపం దాల్చింది. ముందుగా ఒక ప్రధాన ద్వారంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇక్కడ అంబాదేవిగా పేరు. అందుకని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఈ విధంగా స్వామివారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తుల విశేషం ఏంటంటే కాశీ నుంచి గంగాజలం ఇక్కడికి రాముడి బాణం చేత సంధించడం వల్ల రావడం చేత కాశీలో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలితం అయితే వస్తుందో అటువంటి పుణ్యఫలితం గుండాల్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి గుండంలో స్నానం చేసినట్టయితే కనుక కాశీలో చేసినటువంటి పుణ్యఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో క్షేత్రపాలకుడిగా వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, అలాగే తర్వాత ఋషుల చేత 11 శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. అందుకని ఇది 12 లింగాల క్షేత్రంగా దక్షిణ కాశీగా శ్రీ అంబారామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ఉంటుంది. ఈ యొక్క దేవాలయం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గంలో వెల్దండ నుంచి తూర్పు దిశగా 4 కిలోమీటర్ల దూరంలో దేవాలయంలో విశేషంగా మహాశివరాత్రి పర్వదివసమున 15 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా పాంచానికతో రుద్రహోమాలు నిర్వహించడం జరుగుతుంది. చిన్న రథోత్సవం, స్వామివారికి శివరాత్రి రోజున కళ్యాణోత్సవం, తర్వాత పాల్గొన శుద్ధ తదియ రోజున చిన్న రథోత్సవం, పాల్గొన శుద్ధ పంచమి రోజున పెద్ద రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత వృషభ వాహన సేవ, హంసవాహన తెప్పోత్సవం, 15 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలను కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అయ్యగారిని అడిగి ఈ ఆలయం గురించి మొత్తం చరిత్ర తెలుసుకోవడం జరిగింది. మీరు కూడా విన్నారు. నా ఛానల్ని చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్ని.
నేను రావడం రోజే ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు ఆ బాబు చనిపోవడం వలన ఆ ఆలయానికి శుద్ధి చేసే పూజ అయితే ఈరోజే మొదలు పెట్టడం జరిగింది. కనిపిస్తుంది కదా పక్కల యజ్ఞాలు యాగాలు అయితే ఏ విధంగా చేశారో ఈరోజు ఆలయం చుట్టూ చిన్న మండపాల్లో మనకి ఎన్నో శివలింగాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయం, ఈ ఆలయానికి రావాలంటే దాదాపు ఒక గంటన్నర జర్నీ అయితే ఉంటుంది. ఆలయం యొక్క ముఖద్వారం ఈ మనకు వెళ్ళక ముందు ఆలయంలో ఇక శివలింగాన్ని మనం చూడవచ్చు. పక్కనే మనకు ఆలయంలోకి ముఖ్యంగా వెళ్ళడానికి ఆలయ ముఖ ప్రాంగం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఆలయం లోపల దాదాపు ఈ ఈ విగ్రహం లోపల కనిపిస్తుంది కదా, ఈ విగ్రహాన్ని స్వయంగా రాముల వారే ప్రతిష్ఠించారంట. ఈ విగ్రహాన్ని చూస్తున్నారు కదా, మనం లోపలికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ మనకు అయ్యగారు కనిపిస్తున్నారు. అయ్యగారు మనకు లోపలికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ విగ్రహము స్వయంభూగా వెలసింది. ఈ కోనేరు చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళకి గిట్ట తెలియదు అనమాట. ఇంకొక చరిత్ర అయితే ఉంది ఈ గుడిలో. చూస్తున్నారుగా మనకు గణేష విగ్రహాన్ని మనం చూడవచ్చు. అక్కడ నుంచి మనం స్వయంభూగా వెలిసిన ఓ నంది దాంతోపాటు మన శివలింగం స్వయంభూగా వెలిసిన రాముల వారి స్వయంగా తన చేతులతో స్వయంభూగా తపస్సు చేసి ఇక్కడ మన ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శివలింగానికి పూజ చేయడానికి నీళ్ళు లేకపోవడంతో తన బాణంతో నేల మీదకి కొడితే ఆ నేల అనేది కాశీ వరకు చీలిపోయి అక్కడ నుంచి ఉన్న నీళ్లు ఇక్కడికి రావడం జరిగింది. దానితో రాముల ఆలయ ప్రాంగణంలో ఎన్నో మన పురాతన నాగదేవత విగ్రహాలు మనం చూడవచ్చు. అలాగే ఈ 3 సమాధులు ఉన్నాయి కదా, దీని గురించి ఒక అన్న అయితే మనకు దాని గురించి తెలుసుకోవడం జరిగింది. అతను ఖచ్చితంగా మీకు ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 మినిట్స్లో మీకు తెలియబోతుంది ఆ చరిత్ర గిడ. ఆలయం చెప్పాల్సి వస్తే ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ చరిత్ర గల ఆలయము ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుండంలోనే ఆ బాబు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి చాలామంది అయితే మనకు ఏమంటారంటే ఈత కొట్టడానికి అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు. మీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. ఈ గుండాన్ని చూడడానికి ఎంతో పెద్ద పెద్ద అర్చకులు చూస్తున్నారు కదా, ఈయన రావడం రెండోసారి. ఈయనలాగా ఫస్ట్ ఇంకొక ఆయన వచ్చాడు. వీళ్ళందరూ ఆలయం లోపలికి వెళ్ళి ఇక్కడ స్వరంగ మార్గానికి పూజలు చేయడం జరిగింది. అల్టిమేట్గా ఒక స్వరంగ మార్గాన్ని రావడం వలన ఈ స్వరంగ మార్గం ఏర్పడటం వలన వీళ్ళు ఇంకొక గుండాన్ని కృత్రిమంగా ఏర్పరిచే అవకాశం ఉందని చాలామంది అయితే చెప్తా ఉన్నారు. ఈ గుండాన్ని పూర్తిగా మూసేసే క్రమంలో చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని రోజుల నుంచి ఈ విషయం అర్చకులకు మాత్రమే తెలుసు. ఇక్కడ సొరంగం ఉందని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ ద్వారాన్ని మూసేయడం జరిగింది. భక్తులు డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నారని ఎంతో మంది మునిగారు, కానీ ఈ విగ్రహం మనకి ఇక్కడ సొరంగం ఉందని చాలామందికి అయితే తెలియదు. ఆలయంలో ఉన్న అర్చకులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలీదు ఈ యొక్క మహాత్యము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతోమంది ఈ గుండాన్ని చూడడానికి చాలామంది ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతూ ఉంది. అందులో మీరు వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముఖ్యంగా బాబు చనిపోవడం వలన దేవాలయానికి శుద్ధి చేసే కార్యక్రమంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది కదా, ఈ స్వామి పూజ ఉండడంతో లోపలికి వెళ్ళి దిష్టి తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే అశుభృతం అయిపోయిన మన చరిత్ర గల ఈ స్వరంగ మార్గానికి స్వామివారు పూజలు చేయడం జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా ఈ స్వరంగ మెట్లు ఏ విధంగా ఉన్నాయో కిందికి. ఇంకొక చెప్పడం ఏంటంటే, ఇక్కడ కృత్రిమంగా ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు పైకి వస్తున్నారు 3వ మెట్టు దగ్గర ఒక అమ్మవారి కృత్రిమ విగ్రహం అయితే ఉంటుంది. దాన్ని చూపిస్తాను చూడండి. ఇలా దాదాపు ఒక గంటన్నర వరకు అయితే ఇక్కడ పూజలు అయితే చేయడం జరుగుతూ ఉంది. ఆలయ అర్చకులు కానీ మేనేజ్మెంట్ కానీ చాలా వరకు అయితే అర్చకులకు, ముఖ్యంగా పెద్ద అర్చకులకు ఇక్కడ స్వరంగం ఉందని తెలుసు, కానీ వాళ్ళకు మరీ ఇంతగా ఉంటుందని తెలియదు. అది వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చెప్పలేకపోవడం వల్ల ఈ గుడిలో ఉన్న పాత అర్చకులు వాళ్ళకి ఈ విషయం తెలుసు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ అర్చకులకు చెప్పలేకపోవడం వలన ఆ సొరంగం అక్కడ ఉంది అని వాళ్ళకు సరిగ్గా చెప్పలేకపోయాడు. కాబట్టి పిల్లవాడు ఇట్లా ఆడుకునేటప్పుడు కానీ దానికి చేసేటప్పుడు కానీ ఈ ప్రాంతం నుంచి అతను జారి లోపల పడిపోయాడు. ఈత కొట్టేటప్పుడు ఏమనుకున్నాడంటే కింద ఏం లేవు ఉంటాయి అనుకుంటే, చూస్తున్నారు కదా దాదాపు ఎంత లోతుందో. దాదాపు ఇక్కడ నుంచి 120 లోతుల వరకు ఈ స్వరంగం అయితే ఉంది. ఇంకొక విషయం అంటే, ఇద్దరు మన పురావస్తు శాఖ వాళ్ళు రావడం జరిగింది ఈ ఆలయం లోపలికి. ఈ స్వరంగం లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉంది అవన్నీ చూసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఆరతి ఏ విధంగా ఇస్తున్నారో. అంటే ఇక దోషం జరిగింది, ఒక ప్రాణం ఇక్కడనే చనిపోయింది, దేవునికి అశుభ్రం కావద్దు, దేవాలయం అశుభ్రం కావద్దు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. కనిపిస్తుంది తేరు
ఇక కనిపిస్తుంది. ఇక్కడ ఈ 2 రోజులు 15 రోజుల వరకు 15 రోజులు జాతర అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుందన్నమాట. ఇది కనిపిస్తుంది కదా తేరు, ఇదే తేరు. ఈ తేరు కూడా చాలా చరిత్ర ఉంది. అంటే అప్పటి కాలంలో నిర్మించాడు. ఇక చూస్తున్నారు కదా ఈ ఆలయ ప్రాంగణంలో జాతర సమయంలో షాపులు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఒక షాప్ అతను మాకు ఇంకొక చరిత్ర చెప్పడం జరిగింది. ఆ చరిత్ర మీకు వినిపిస్తాను, చూడండి. ఇది కాశీ నుంచి ఎలా వాటర్ వస్తున్నాయంటే అప్పట్లో తాతల కాలం ముత్తాతల కాలంలో మనుష్యుడు తన బెత్తాన్ని పోగొట్టుకున్నాడు. కాశీలో మిస్ చేసుకుంటే అది ఇక్కడ గుండాల క్షేత్రంలో దొరికింది. తను అక్కడ అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుకుంటా ఈ క్షేత్రానికి వచ్చాకల్లా తన యొక్క కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర ఇక్కడ టెంపుల్లో చూసిండు. దాన్ని చూసి గుర్తుపట్టి తను చెప్పిండు అనమాట, ఈ వాటర్ కనెక్షన్ ఇక్కడ నుంచి కాదు కాశీ నుంచి ఉంది. నేను కాశీలో మిస్ చేసుకుంటే వాళ్ళు అడిగారు అనమాట, నీకు గుడిలోని అడిగితే గుడోలు చెప్పారు మాకు ఈ కర్ర గుండంలో దొరికిందంటే తను గుర్తుపట్టిండు. ఎవ్రీ 12 ఇయర్స్కి అక్కడ కాశీలో పుష్కరాలు వస్తే ఇక్కడ గుళ్ళకి వాటర్ వచ్చేసాయి అనమాట. గుళ్ళకి కింద నుంచి ఎంత లోతు డెప్త్ ఉన్నా కానీ వాటర్ పై దాకా టెంపుల్ దాకా వచ్చేస్తాయి. టెంపుల్ దాకా వచ్చేస్తాయి. మీరు గోడకు చూస్తే ఒకటి విష్ణు చక్రం ఒకటి ఉంటుంది. మీరు లోపల గోడకు చూస్తే గుండంకి డైరెక్ట్గా అనిపిస్తుంది. ఆడదాకా వస్తాయి అనమాట పైకి వాటర్, దాని నుంచి వస్తాయి. కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. అక్కడి నుంచి అందరు భక్తులు దిగుతారు అనేసి కొంచెం క్లోజ్ చేసారు. మనం డైరెక్ట్ గుళ్ళో నుంచి చూస్తే గుండం స్ట్రైట్గా అనిపిస్తుంది. స్ట్రైట్గా అనిపిస్తుంది. భక్తుల సేఫ్టీ కోసం అనేసి అన్నీ మూసేసుకుంటూ వస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. తెలిసింది ఏంటంటే ఇది పుట్టుగుండం అని మా తాతలు చెప్తుండే. బట్ ఇంతవరకు మేము పుట్టుగుండం ఎవరు తయారు చేసింది కాదు, ఎవరు తోమింది కాదు. అప్పట్లో రాములవారి బాణం తగిలి ఏర్పడిన గుండం అని పిలుస్తారు. ఈ ఊరికి స్పెషాలిటీ వచ్చేసి గుండమే. గుడికైనా ఊరికైనా స్పెషల్ ఫస్ట్ గుండానికి ప్రయారిటీ ఇస్తారు, తర్వాత టెంపుల్కి ఇస్తారు. ఎవరు వచ్చినా ఫస్ట్ స్నానం. ఇక్కడ ఎవరన్నా కాశీ నుంచి వాటర్ వస్తాయి అంటారు. చాలామంది ఇక్కడికి అస్థికలు కలపడానికి వస్తారు. కాశీ వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గుండం వల్ల అస్థికలు కలుపుతారు. ఈ వాటర్ తీసుకెళ్తారు, ఇండ్లలో చల్లుకుంటారు, మంచి జరుగుతుంది అనేసి. అప్పట్లో మా తాతలు చెప్తుండే దీనికి అంతులేని లోతు ఉంది, అంటే చాలా డెప్త్ ఎక్కువ ఉంది అంటే ఎవరు నమ్మపోతుండే. బట్ మొన్న ఒక అబ్బాయి పడ్డప్పటి నుంచి అప్పుడు అర్థమైంది అందరికీ దీని డెప్త్. ఇన్ని రోజుల వరకు మా తాతలు గుట్లో ఎవరు చూడలేదని. మా తాతల గుట్లో ముత్తాతలు చెప్తుండే దీనికి అంతులేని లోతుండే. అప్పట్లో ఏదో తాడేసి కొలిచి చూసిరంట. ఒక రాయి కట్టి తాడేసి ఇంత దూరం ఇచ్చినా కానీ తాడు లోపడిపోతుండే, కానీ వాళ్ళకి డెప్త్ ఏదంత వరకు దొరకలేదన్నమాట చెప్తుండే. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినాక తర్వాత అర్థమైంది ఇది కట్టుకథ కాదు, నిజమైంది అనేసి. ఇది శివరాత్రి నుంచి ఆల్మోస్ట్ 10 to 15 days మధ్యలో ఉంటుంది. ఇందులో మెయిన్ రథోత్సవం కొంచెం హైలైట్ అవుతుంది. విన్నారు కదా అన్న మాటల్లో చరిత్ర ఏ విధంగా అయిందో. బాబుని బయటికి తీయడం చూస్తున్నారు కదా. ఆ బాబు అంటే ఈ విధంగా ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు ఇక్కడ సిబ్బంది కానీ వాళ్ళందరూ కష్టపడి ఆ బాబుని బయటికి తీయడం జరిగింది. ఇంకోటి చూస్తున్నారు కదా, ఆలయంలో మన ఆంజనేయ స్వామి ప్రతిరూపం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ ఆలయానికి విజిట్ అయితే ఒకసారి దర్శించుకుంటే చాలా మంచిదని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్వరంగం. అసలు ఈ స్వరంగము ఏ కాలం నాటిదో, రాముడు ఏ శతాబ్దం నాటి కాలం నాటిదో అని అనుకుంటున్నారేమో, కానీ మీరు రాముడు తన బాణంతో నేలపైకి కొట్టినప్పుడు, నీళ్ళ కోసం కొట్టినప్పుడు ఈ బావి అనేది ఏర్పడింది. ఇప్పటివరకు ఈ చరిత్ర అనేది ఎవ్వరికీ తెలియదు. చూస్తున్నారు కదా ఆలయం ఏ విధంగా కనిపిస్తూ ఉందో. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతో దూరం ప్రయాణం చేస్తూ నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ఏడా ఉన్నారు అమ్మవారి ప్రత్యేకం ఏడా ఏడా